నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మండి రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి, సుపరిచితమైన వ్యక్తి. ప్రపంచ వ్యాప్తంగా కూడా గొప్ప కీర్తిని సంపాదించుకున్నారు ఆయన ఘంటసాల గారి తరువాత అని మన అభిమానులందరికీ ఉంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా ఆయన ఎక్కువ శాతం పాడిన పాటలు తెలుగు భాషలో కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కడైనా కూడా ఆయనకి వీరాభిమానం ఉంది, ఇతర రాష్ట్రాలతో పాటుగా. మరి అటువంటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టాలని నిర్ణయించుకున్న టైంలో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. విగ్రహం పెట్టకూడదు, పెట్టొద్దు, మేము దీనికి యాక్సెప్టబుల్ కాదు అని చెప్పేసి. సో మీరేమంటారు అసలు? అంటే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, ఆయన విగ్రహ ప్రతిష్ట గురించి ఎలా చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా ఎన్నో తరాలు చూశారు మీరు. ఇది ఆంధ్రుల తాలూకు దౌర్భాగ్యం అండి. ఎందుకంటే కళకు కులం లేదండి, కళకు ప్రాంతీయ భేదాలు ఉండవు. అర్థమైందా? లతా మంగేశ్వర్ పాట ఇక్కడ వినమంటే అర్థం ఉందా? భూపేన్ హజారికా గజల్స్ వినమంటే అర్థం ఉందా? అలాగే ఘంటసాల తాలూకు భగవద్గీత మేము వినదలుచుకోలేదు అంటే అర్థం ఉందా? 40,000 పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారి తాలూకు ఆ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి వీలు లేదంటే ఎంతకంటే ఇక దిగజారుడు తనం ఏమి లేదు. వాళ్ళు దీన్ని చెప్పిన కారణం ఏమిటంటే తెలంగాణ తాలూకు జాతీయ గీతాన్ని పాడడానికి ఆయన ఒప్పుకోలేదు, ఆయన విగ్రహం ఇక్కడ ఎందుకు? అది ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దురదృష్టకరం అండి. ఆయన 40,000 పాటలే కాకుండా ఆల్మోస్ట్ భారతీయ భాషల ఇంట్లో కూడా పాటలు పాడాడు. ఎక్కువ లాంగివిటీ ఉన్నటువంటి నేపథ్య గాయకుడు అంటే మహమ్మద్ రఫీ కంటే లతా మంగేశ్వర్ తో పాటు ఆ ఈక్వల్ లాంగివిటీ అంటే అంతకాలం గాయకుడిగా పనిచేసినటువంటి గాయకుడు మరొకరు లేరు. అది భారతదేశం గర్వించాలండి. విదేశాల్లో ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నారు, విదేశాల్లో ఆయన పాటలకు మంచి డిమాండ్ ఉంది. ఆయన సంస్కారానికి కూడా దోహార్లు. ఆయనకంటే ముందున్నటువంటి ఘంటసాల మాస్టర్ తాలూకు విగ్రహ ఆవిష్కరణ స్వయంగా బాలు గారి చేతుల మీదుగా బాలు గారి ఖర్చుతో ఇక్కడ ఆవిష్కరించాడు. ఇక్కడ ఎందుకు ఆవిష్కరించాలి? ఘంటసాల అంటే మద్రాసు కదండి, మద్రాసులో పెట్టలేదే. ఆయన తీసుకెళ్ళిపోయి కృష్ణా జిల్లా ఆ ఘంటసాలలో పెట్టలే, ఎక్కడో ఆ ప్రాంతంలో పెట్టలేదే. ఇక్కడ ఎందుకు పెట్టాడు అంటే మన ఆంధ్రదేశం తాలూకు రాజధాని ఇక్కడ పెడితే రాజధానిలో ప్రతి ప్రాంతానికి చేరుతుంది. అంత బ్రాడ్ అవుట్ కదా చేశాడు. అంత అంటే అంత విశాల హృదయంతో చేసే ప్రతి పని ఆయన సమర్థవంతంగా నిర్వహించాడు. అటువంటి వ్యక్తికి ఏదో జాతీయ గీతం అంటే ఆయనకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేక పాడలేదు, పరిస్థితులు బాగాలేక పాడలేదు, ఏదో కారణం ఉంటుంది. అదే కారణం. మీకు ఆ పృథ్వీ ఎవడో చెప్తారు మాట జాతీయ గీతం పాడలేదంటే అందుకు వద్దంటే, అంటే మీరు అడిగిన ప్రతి కోరిక తీర్చేయాలా సార్? అంటే రీజన్ ఏమంటే ఆయన పాడలేదు అనేదానికి రాష్ట్రము ఇలా చీలిపోవడం ఇష్టం లేదు నాకు, ఆంధ్ర తెలంగాణ అని ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రంగా ఉండేది కదా, అది విడిపోవడం అనేది ఇష్టం లేదు, అందుకని నేను ఆ హృదయంతో నేను పాడలేను అని చెప్పేసి అన్నారు అని చెప్పి ఒక విషయం తెలుస్తా ఉంది మనకి. అందులో కూడా మంచి ఉంది కదా, విడిపోకూడదు కలిసి ఉందామా అనే భావం ఆయనకు ఉంది అని. ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఆయన పాపం కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయనకు ఒక బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం నేనున్నాను, ఒక 50 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాను, ఒక బాండింగ్ లేకుండా మాట్లాడతాను, కమిట్మెంట్ లేకుండా మాట్లాడతాను. అలాగే ఒకప్పుడు శ్రీనారాయణ రెడ్డి తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది అని పాట రాశాడు. రాసిన తర్వాత తెలంగాణ రాగానే శ్రీనారాయణ రెడ్డిని పంపించేశారా? ఏమి ఇంత మాట మాట్లాడటం? అలా కాదు కదా, ఆయన శిక్షించారా? ఆ సందర్భం బట్టి మాట్లాడతారు. ఆయన సందర్భం ఏంటంటే ఇలాగా చక్కగా అన్నదమ్ముల్లా కలిసి ఉండవలసినటువంటి ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో చాలా మంచి పేరు ఉండేది. అవును, అతిపెద్ద రాష్ట్రంగా పేరుండేది మనకి. అదే ఇది భాగ్యనగరం అని పేరు, అన్నపూర్ణ, ఇవన్నీ ఎంత గొప్ప నదీ నదాలు, జీవనదులు ఎంత గొప్పగా ఉండేదో ఆంధ్రప్రదేశ్. ఆ గ్రాఫ్ని చూస్తే చాలు
మనసంతా పులకించిపోతుంది అన్నమాట. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. దాన్ని అలుసుగా తీసుకొని అదొక వంకతో ఈ పాట పాడలేదు కనుక ఇక్కడ విగ్రహావిష్కరణ కుదరదంటే, అయితే అఫ్‌కోర్స్ ఇప్పుడు చెప్తున్నాను. అక్కడే విగ్రహావిష్కరణ జరుగుతుంది. రేవంత్ రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇతరుల మనోభావాన్ని గాయపరిచే హక్కు మనకు లేదని చెప్పాడు. అంటే ఈ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి తన చుట్టూ కట్ల పాములు ఉంటాయి గనక వాటిని తప్పించుకోవడం కోసం సర్కాస్టిక్‌గా మాట్లాడుతూ, సౌమ్యంగా మాట్లాడుతూ ఉండొచ్చు గానీ, మనం చెప్పుకుంటాం తప్పకుండా రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి తాలూకు విగ్రహాన్ని పెడతారు. లేదంటే ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అవును. రాజకీయ పరంగా చేయకుండా దుమ్మెత్తిపోతారండి. వీళ్ళెవరండి విగ్రహం పెట్టకుండా ఉండడానికి? అవును. కళకి కులం ఎక్కడుందండి? హ్మ్. అలా కాదు. హుస్సేన్ బొమ్మల్ని ఎవరైనా తిరస్కరిస్తారా? లతా మంగేష్కర్ సంగీతాన్ని వినడం మానేస్తారా? అలాగే ఘంటసాల మాస్టర్ తాలూకు భగవద్గీతను వినడం మానేస్తారా? సుశీలమ్మని ఎవరైనా కోరుకోవడం మానేస్తారా? వాడు ఎక్కడున్నా ఒకటే వాడు ప్రపంచవ్యాప్తంగా పేరు గడించినటువంటి కళాకారులు. హ్మ్. అటువంటి వాడి విగ్రహం ఉండడం మన ప్రతిష్ట పెరుగుతుంది. అవును. మన ప్రాంతంలో ఆ విగ్రహం ఉన్నట్టయితే ఒకసారి దండం పెట్టుకోండి. ఎంతో మంది రవీంద్ర భారతికెళ్తూ ఉంటారు గదా! కార్యక్రమాలు అరంగేట్రమ్స్‌కెళ్తారు, డాన్స్‌కెళ్తారు, పాటలు పాడడానికెళ్తారు. మీరన్నట్టు ఖచ్చితంగా దండం పెట్టుకొని లోపలికెళ్ళే అదృష్టం కలుగుతుంది. ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిత్తూరు నాగయ్య గారని మనకి మొట్టమొదటి హీరోగా చెప్పుకోవచ్చనమాట. అవును సార్. ఆ నాగయ్య గారికి మైసూరు మహారాజుకి పెద్ద నిజంగా మహారాజులు నిజంగా వైభవంతో ఉన్నవాడనమాట. వాడికి ఆ నాగయ్య గారి మీద ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు, భక్తిభావం ఏమి చేశారో తెలుసా? మైసూరు ఆహ్వానించి ఆ మహారాజు వారి తాలూకు సింహాసనం మీద కూర్చోబెట్టి కనకాభిషేకం చేశాడు. ఆయన మైసూరులో ఎక్కడో మారుమూలలో కూర్చోబెట్టి నాగయ్య గారికి అభిషేకం, సన్మానం చేయడం కాదు. సాక్షాత్తు పరిపాలించేటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టి కాసులతో అభిషేకం కాదు. బంగారు కాసులతో అభిషేకం చేశాడు. అంటే కళని గౌరవించే విధానం అలా ఉంటుంది. అవును. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, చిత్తూరు నాగయ్య గారు వచ్చినట్టయితే ఆయన భారతదేశపు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశపు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ మద్రాసులో రాధాకృష్ణన్ రోడ్డు ఉంది. అక్కడ కలుసుకున్నారు. కలుసుకుంటే మీకేమి కావాలి? మీకు నేనేమి చేయగలను? నా తాలూకు ప్రేమని, విశ్వాసాన్ని, భక్తిని ఎలా చాటుకోగలనని ఒక కళాకారుడికి ఉపరాష్ట్రపతి ఆ విధంగా రిక్వెస్ట్ అంటే ఏం కావాలో చెప్పండి. నేను మీకేమి చేసుకోగలనో చెప్పండి. అంటే ఏదో చెప్పారు. ఒక అమాయకుడికి, ఒక అనాథకి ఏదో శిక్ష పడింది. వాళ్ళు నా దగ్గరకొచ్చారు. వాళ్ళు నిజమైన జెన్యూన్ అనే నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి మరణ శిక్ష తప్పించినట్టయితే ఆ కుటుంబం బాగుపడుతుందని నాగయ్య గారు కోరుకున్నారు. సహజంగా నేను రాజకీయాల్లో ఇట్లాంటి ఫేవర్స్ నేను చేయను. బికాజ్ నాగయ్య మీరొచ్చారు గనక. భారతదేశంలోనే అత్యుత్తమ కళాకారుడు వచ్చాడు గనక మీ మాట మన్నించి ఆ పని చేస్తా ఉన్నాడు. అంటే కళాకారులు అలా చేయాలండి. విగ్రహం పెట్టేద్దాం, ఇక్కడ ఫోటోలు పెట్టేద్దాం, ఇక్కడ పాటలతో అక్కడ సినిమాలు ఆడేద్దాం. మాటలు ఎంత దౌర్భాగ్యం అండి. అదే కదా! చూద్దాం సార్ ఏం జరుగుద్ది మరి. మీరైతే ఖచ్చితంగా రవీంద్ర భారతిలో పెట్టి తీరుతారు అని అంటున్నారు. నిజంగా అదే జరిగితే మంచిదే. చాలా మంచిది. అందరూ సంతోషిస్తారు. డెఫినెట్‌గా. థాంక్ యూ సార్. థాంక్ యూ.